వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. తాళరేవు మండలం ఉప్పంగల గ్రామానికి చెందిన పైడికొండల కౌశిక పదవి తరగతి పరీక్షలలో 592 అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించిన సందర్భంగా పలువురు నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు దడాల సువర్ణలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కౌశికను ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలలో కౌశిక 8వ ర్యాంకు సాధించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఉన్నత చదువులలో మరింత రాణించి ఉన్నత స్థాయిలలోకి రావాలని కోరారు. అదేవిధంగా కౌశిక తల్లిదండ్రులు పైడికొండల వీరభద్రరావు, వెంకటలక్ష్మి, బాబాయ్ రమేష్లను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కాదా శ్రీనివాస్, స్థానిక నాయకులు పైడికొండల లోవరాజు, పంపన శ్రీనివాసు, బేతాళం పార్వతీశం, దడాల వెంకటరమణ, కాదా లోవరాజు, దున్నా మురళి, దున్నా ఎల్లారావు, కాజా చిట్టిబాబు, ముడికి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పైడికొండల వీరభద్ర గారి కుమార్తె పైడికొండల కౌశిక అమ్మాయి మన శ్రీ చైతన్య కాలేజీలో 592 మార్కులు సాధించి ఆ స్కూల్కి 3వ ర్యాంకు సాధించినటువంటి అమ్మాయిని అభినందించడానికి ఈ రోజున ఇక్కడికి అందరూ ఇచ్చేస్తున్నాం. వెంకటేశ్వర గారు, సోమన్న గారు, అందరూ మన అలాగే శ్రీని గారు, చాలామంది అందరూ పాపను అభినందించి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, ఉప్పగల గ్రామానికి, తాళరేవు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఈ అమ్మాయికి ఈ యొక్క అభినందన ద్వారా, ఈ యొక్క సన్మానం ద్వారా ఈ అమ్మాయికి బాధ్యత తెలిసే విధంగా మేమందరం ఈ అమ్మాయికి ఒకసారి గుర్తు చేసి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదగాలంటే దానికి తగ్గ కష్టపడాలి, చదవాలి, సమయాన్ని మనం కేటాయించుకోవాలి. మరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఖచ్చితంగా మా అందరి నమ్మకం కూడా ఈ అమ్మాయి ఏదైనా గొప్ప స్థాయికి వెళ్తుందని మాకు గట్టి నమ్మకం ఉందా. ఖచ్చితంగా అమ్మాయి ఆ స్థాయికి వెళ్తుంది. మళ్ళీ ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ మేమందరం వచ్చి ఇక్కడ కాకుండా తాళరేవు మండలం హెడ్క్వార్టర్లో కొంత సన్మానం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ పాపకి, ఇక్కడికి వచ్చిన అందరికీ, అలాగే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. ఏం చెప్తాం చెప్పు. అందరికీ నమస్కారం. నేను కౌశిక ఉప్పంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 592 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600. నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుకున్నాను, సుంకరపాలెం బ్రాంచ్. నాకు 3rd ర్యాంక్ వచ్చింది, అలాగే స్టేట్ 8th ర్యాంక్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, అలాగే చాలా గర్వపడుతున్నాను. నా పేరెంట్స్ వల్లే నాకు 592 మార్క్స్ వచ్చాయి. నేను వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఉప్పంగల గ్రామంలో పైడికొండ వీరభద్ర అమ్మాయి వెంకటలక్ష్మి మా ఫ్రెండ్. మరి వాళ్ళ పాప మంచి మార్కులు 592 మార్కులు సాధించడము చాలా గర్వపడడం. మా గ్రామానికి, అలాగే తల్లిదండ్రులకు, అలాగే స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మంచి పేరు సంపాదించింది. మరి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, తను ఏదైతే సాఫ్ట్వేర్ వెళ్తానంటుంది కాబట్టి అందులోనే మరి మంచిగా జాబ్ తీసుకోవాలని, మంచిగా వృత్తిలోకి రావాలని కోరుకుంటూ, అలాగే మరి మేము తెలిసిన వెంటనే మరి ఈ సన్మాన కార్యక్రమానికి పెద్దలు, మరి మార్కెటింగ్ చైర్మన్, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వర గారికి, అలాగే మా ఎంపీటీసీ గారు, రావరాజు గారు, అలాగే మరి అందరూ కూడా వచ్చారు. కుటుంబ నాయకులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉప్పంగల గ్రామంలో 2 ఆనిముత్యాలు మనకు దొరికినాయి. నిన్న కాకపోతే నాకు కాదా అమ్మాయి కూడా 592 మార్కులు సాధించి 8వ ర్యాంక్ వచ్చింది. మరి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని, మరి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని, మరి ఈ అమ్మాయికి ఈ సన్మాన కార్యక్రమానికి పెద్దలు, మరి మార్కెటింగ్ చైర్మన్, అలాగే మరి అందరూ కూడా వచ్చారు. కుటుంబ నాయకులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
84 మార్కులతో ఇంజనీరింగ్ గవర్నమెంట్ స్కూల్లో 3వ స్థానంలో. అలా మరి పైడికొండల కౌశిక అని ఇక్కడ ఉన్న అమ్మాయి 592 శ్రీ చైతన్య నుంచి, అంటే స్కూల్లో 3వ ప్లేస్ అవ్వచ్చు. కానీ ఈ గ్రామంలో మరి ఉత్పన్నగల గత గురించి అయితే నేను చెప్పలేను, కానీ మంచి మార్కులు సాధించి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చింది. వాళ్ళ తల్లి గారు కూడా ఎల్కేజీ నుంచి మరి చిన్నప్పటి నుంచి తరఫీదు పట్టించి అమ్మాయిని తీసుకొచ్చారు. అలాగే రివాల్యూషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో మళ్ళీ మార్కులు పెరుగుతాయని కూడా ఆశిస్తున్నారు. ఈ ఉప్పంగల గ్రామం అనేది ఒక విశ్లేషణ గ్రామం కింద ఉండేది. చిన్నప్పుడు అందరూ కూడా మా పొలం నుంచి కంకాలపేట వెళ్ళి ఒక 2-3 కిలోమీటర్లు నడిచి చదువుకునేవారు. అలాగే మా బావ అంటాం సునీల్ అని ఏ ఈగలు కూడా చేస్తున్నాడు. మబ్బు అని వాళ్ళు ఇక్కడ వంగ మబ్బు అని పాపం చదువుకున్నాడు. ఇవాళ మంచి స్థితిలో కాకినాడలో కూడా ఉన్నాడు. నువ్వు చిన్న వయసులో మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొచ్చి మంచి మార్కులు సాధించావు. ఉన్నతమైన ఆశయాన్ని ఎంచుకుని ఇప్పటి నుంచి మరింత కష్టపడాలని, అలాగే ఈ గ్రామానికి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, మరి మా ద్వారా నీకు అన్ని విధాలుగా సహకారంగా అందిస్తామని మేము పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇవాళ చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా కార్యక్రమాలకు వెళ్తాం, కానీ ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే భవిష్యత్తు మీ ద్వారా దేశానికి ఒక బలమైన యువత ఏర్పడితే దేశం బలంగా ఉంటుంది. మీరు అటు మీ వ్యక్తికి మీరు మంచి మంచి ఆశయాలతో మంచి టార్గెట్లు రీచ్ అయ్యే గ్రామానికి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి మంచి పేర్లు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.